రెండేళ్ల క్రితం హైదరాబాద్లో సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో దోషికి కోర్టు జీవిత ఖైదు విధించింది. తనను పెళ్లి చేసుకోవాలని విసిగిస్తుందన్న కోపంతో అప్సరను చంపి తన ఇంటి సమీపంలోని డ్రైనేజీలో మృతదేహాన్ని పూడ్చిపెట్టి సిమెంట్తో మ్యాన్ హోల్ను మూసేసిన కేసులో పూజారి వెంకట సాయికృష్ణకు ఈ రోజు కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సరూర్ నగర్ పోలీసులు సాక్ష్యాలను కోర్టుకు సమర్పించడంతో విచారణ జరిపిన కోర్టు సాయికృష్ణకు జీవిత ఖైదుతో పాటు సాక్ష్యాలు తారుమారు చేసినందుకు మరో 7 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఇక కేసు వివరాల్లోకి వెళ్తే ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన అయ్యగారి వెంకట సూర్య సాయికృష్ణ హైదరాబాద్ సరూర్ నగర్లోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉండేవాడు. స్థానికంగా మైసమ్మ దేవాలయంలో పూజారిగా ఉంటూనే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్గా కూడా పనిచేసేవాడు. ఇతడికి భార్య ఓ కూతురు కూడా ఉంది. అయితే ఇదిలా ఉంటే చెన్నైకి చెందిన కరుగంటి అప్సరా తన తల్లితో కలిసి ఇదే కాలనీలో నివాసం ఉండేది. గతంలో పలు సినిమాలు సీరియల్స్లో చిన్న పాత్రల్లో నటించిన అప్సరా ఆ తర్వాత ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ జీవిస్తుండేది. సాయికృష్ణ పూజారిగా పనిచేసే ఆలయానికి అప్సరా రోజు వెళ్తుండేది. ఈ క్రమంలోనే అప్సరకు సాయికృష్ణతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. సాయికృష్ణ నేరుగా అప్సర ఇంటికే వెళ్తుండేవాడు. వీరి బంధం గురించి అప్సర తల్లికి కూడా తెలుసు. ఈ బంధం కొన్నాళ్ళు సాగిన తర్వాత తనను పెళ్లి చేసుకోవాలని అప్సర సాయికృష్ణను అడగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత బాగా ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. అప్పటికే పెళ్ళై ఓ కూతురు కూడా ఉండటంతో అప్సరను ఎలాగైనా వదిలించుకోవాలని సాయికృష్ణ నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం 2023 జూన్ 3న కోయంబత్తూరుకు వెళ్దామని చెప్పి అప్సరను కారులో తీసుకెళ్లాడు. రాత్రి 11 గంటల సమయంలో శంషాబాద్ మండలంలోని సుల్తాన్పల్లి శివారు గోశాల వైపు సీసీ కెమెరాలు లేని ప్రదేశానికి తీసుకెళ్లాడు. అప్పటికి అప్సర కారులోనే గాఢ నిద్రలో ఉంది. వెంటనే కారుపై కప్పే కవర్ తీసుకొని దానితో అప్సర ముఖాన్ని కప్పి ఊపిరాడకుండా చేసేందుకు సాయికృష్ణ ప్రయత్నించాడు. అప్సర ప్రతిఘటించటంతో వెంట తెచ్చుకున్న బెల్లం కొట్టే రాయితో తలపై కొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్సర డెడ్ బాడీని కారుపై కప్పే కవర్లో చుట్టి డిక్కీలో వేసుకొని ఇంటి వద్దకు చేరుకున్నాడు. సాయంత్రం మృతదేహం నుంచి దుర్వాసన రావడంతో సరూర్ నగర్ ఎంఆర్ఓ ఆఫీస్ వెనక ఉన్న డ్రైనేజ్ మ్యాన్ హోల్లో పడేశాడు. మ్యాన్ హోల్ మూతను కాంక్రీట్తో క్లోజ్ చేశాడు. అప్సర తల్లి అరుణ తన కూతురు ఎక్కడా అని ఫోన్ చేసి అడగటంతో స్నేహితులతో కలిసి భద్రాచలం వెళ్ళిందని, తానే శంషాబాద్లో ఆమె స్నేహితుల కారులో ఎక్కించినట్టు సాయికృష్ణ నమ్మబలికాడు. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదని నటించాడు. ఏమీ తెలియనట్టుగా అప్సర తల్లి అరుణతో కలిసి శంషాబాద్ RGAI పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సాయికృష్ణ మాట తీరుపైన అనుమానం వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు సాయికృష్ణను దోషిగా తేల్చింది. ఈ రోజు అతడికి జీవిత ఖైదు విధించింది.